రైట్. ప్రస్తుతం మనం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరనే అయితే హరీష్ రావుతో పాటు పూర్తిగా నియోజకవర్గాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులను పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. చూద్దాం లోపల ఏం జరుగుతుంది, పోలీసులు ఎటువంటి వాదోపవాదాలు జరుగుతున్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు తాత మధు గారు అన్న, ఏంటి లోపల ఎలా ఉంది సిచ్యువేషన్? లోపలంటే మార్నింగ్ యాక్చువల్గా మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని దుర్మార్గంగా ఇంటి మీద పడి ఒక అటవికంగా ఒక రాక్షసుల్లాగా, అంటే ఒక ప్రజాస్వామ్య ఇందిరమ్మ పాలన చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక గౌరవ ఎమ్మెల్యేని ఇంటి మీద పడి అకారణంగా అరెస్ట్ చేసేటువంటి క్రమంలో అక్కడికి సాటి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం కేసీఆర్ గారితో పాటు భుజం కలిపి పనిచేసిన వ్యక్తిగా హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. హరీష్ రావు గారిని కూడా అత్యంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ పరిస్థితులు లేవు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిజంగానే ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాడు. ఆనాటి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి గుర్తు చేసే విధంగా ఈరోజు చర్యలు ఉన్నాయి. దీనికి దౌర్జన్యంగా అరెస్ట్ చేసుకొచ్చి హరీష్ రావు గారినేమో ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, కౌశిక్ రెడ్డి గారిని ఏమో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారి మీద కూడా అన్యాయంగా అక్రమంగా అనేక సెక్షన్స్ పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో వారిని ఇంకా డిలే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో రిమాండ్ చేయాలనేది వారికి పైనుంచి ఉన్న ఆదేశాలు, ప్రభుత్వం నుంచి ఉన్న ఆదేశాలు. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కనిపించకూడదు, హరీష్ రావు గారు కనిపించకూడదు అనేటువంటి ఒక కుట్రతోనే జరిగింది. అధికార పక్షం ఏమంటుందంటే ఫోన్ ట్యాపింగ్ విషయం తెరపైకి వచ్చింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని. నిజమనుకోవచ్చు అది? కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగు, రకరకాల ఇష్యూస్ని వాళ్ళు వన్ ఇయర్ నుంచి ఏం బీకలేని వాళ్ళు ఇవాళ కొత్తగా ఉందా? రేపు అసెంబ్లీలో వాళ్ళ దమ్ము లేదు ఎదుర్కోవడానికి. వాళ్ళు ప్రజల్లో ఇచ్చిన హామీలలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి వారి యొక్క వైఫల్యాలను వీళ్ళు క్వశ్చన్ చేస్తారని దాంతో సో వీటి తప్పించుకోవడానికి వాటికి ఫేస్ చేసే వాళ్ళు వాటిని ఎదుర్కొనే సత్తా లేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒడగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏ విధమైన పిలుపుని వదలుచుకున్నారు ఇక్కడ నుంచి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. ఎవరు భయపడేవాళ్ళు లేరు. వీళ్ళ తాటాకు చప్పులకు భయపడేవాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఉద్యమ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు పార్టీ పిలిపిస్తే రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మేము కొంత టైం ప్రభుత్వానికి ఇవ్వాలనే దాంతోనే ఇప్పటివరకు కూడా వ్యవహరించినాం. ఇలాంటి కవ్వింపు చర్యలు ప్రభుత్వం నుంచి జరిగితే డెఫినెట్గా మేము రోడ్ల మీద రావడం అనేది గ్యారంటీ.